ఎలా సార్ అంటే జనరల్ కోర్స్ డ్యూరేషన్ పీరియడ్ ఎలా ఉంటుంది 3 నేర్పించేటప్పుడు? 100 వర్కింగ్ డేస్ ఉంటుందండి. మనం ఫ్రంట్ ఎండ్ నేర్పిస్తాము, బ్యాక్ ఎండ్ నేర్పిస్తాము, అండ్ దెన్ డేటాబేసెస్ నేర్పిస్తాము. వీటితో పాటు మన స్టూడెంట్స్కి మెయిన్గా కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్, యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ స్కిల్స్. సో ఇవి కూడా సపరేట్. ఇవి కాకుండా డైలీ వాళ్ళకి మళ్ళీ ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి 2 hours. సో డైలీ అంటే మార్నింగ్ 9కి వస్తే ఈవినింగ్ 4:30. మళ్ళీ వాళ్ళు ఒక 6 months కాలేజ్ లాగా ఫీల్ అయ్యి 100% ఎఫర్ట్ కనుక పెడితే కోడ్9 కంపల్సరీగా వాళ్ళకి మినిమం నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ 100 ఆపర్చునిటీస్ ఇవ్వగలుగుతుంది ఒక 1 yearలో. మనం ప్రామిస్ చేస్తాం 100 ఆపర్చునిటీస్. లాస్ట్ ఇయర్ వీ గివెన్ 230 ఆపర్చునిటీస్. అంటే మినిమం 100 ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తారు. 100 ఆపర్చునిటీస్ మినిమం ప్రొవైడ్ చేస్తాం. 100 ఆపర్చునిటీస్ ఇన్ ఇయర్ అంటే ఎవ్రీ 3 daysకి ఒక ఆపర్చునిటీ వచ్చినట్టు. అవును. ఎలా సార్ అంటే ఓవరాల్గా మీ దగ్గర ఎన్ని కంపెనీస్ ఉన్నాయి ఇంత ఆపర్చునిటీ క్రియేట్ చేయడానికి? సో ఆల్మోస్ట్ 650+ కంపెనీస్ ఉన్నాయండి. ఒక సపరేట్ టీమ్ ఉంది. వాళ్ళు ఎప్పుడు కంపెనీస్ని అప్రోచ్ అయ్యి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ని తీసుకునే పనిలోనే ఉంటారనమాట వాళ్ళు. అండ్ దెన్ ఇప్పటి వరకు 3500+ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. లాస్ట్ మంత్లో January 2025లో 23 members ప్లేస్ అయ్యారు. ఫిబ్రవరిలో ఇవాళ మన 7th ఇప్పటికి 60+ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు ఈ మంత్లో. 60+ స్టూడెంట్స్. గ్రేట్ సార్.